కానీ మన సంగారెడ్డి కానీ మెదక్ కానీ ఎంతోమంది పబ్లిక్ ఇక్కడ 10 సంవత్సరాల గుడి కట్టి చాలామంది రాకలు జరుగుతున్నది. ఈసారి 1,00,000 మంది కూడా రాబోయే అంచనా వేస్తున్నారు అధికారులు. అధిక సంఖ్యలో వచ్చి ఈ గ్రామ భక్తులు ఈ 12 నుంచి 15 వరకు జాతర నిర్ణయించుడు మన నాగలపల్లి అధికారులు మన చెప్తున్నారు. పబ్లిక్ కుస్తీ పోటీలు కూడా ఇక్కడ జరుగుతాయి. ఏ ప్రాంతం కాడ కూడా కుస్తీ పోటీలు ఇక్కడ జరగనంత పెద్ద ఎత్తున కుస్తీ పోటీలు జరుగుతాయి. మన పల్లవట్ల కానీ ఇక్కడ సంగారెడ్డికి మన 30 కిలోమీటర్ దూరంలో నాగలపల్లి సమ్మక్క తల్లి ఇక్కడ నిలుచుడు జరిగింది. పబ్లిక్ కూడా చాలామంది తెలుసుకున్నారు. అధిక సంఖ్యలో వచ్చి మన దామోదరి సార్ కూడా ఈసారి రాకడ జరుగుతున్నది. మన అధికారులు కూడా అందరూ ఇక్కడ ఈ జాతరకు కనౌట్ అవుతారు. భగవంతుని దయతో అందరికీ నా అధికారులకు తెలియజేసుడు జరుగుతుంది. అధిక సంఖ్యలో వచ్చి పబ్లిక్ ఈ నాగలపల్లి గ్రామంలో జరిగే జాతర చాలా పెద్ద ఎత్తుగా జరుగుతుంది. ఎక్కడెక్కడి పబ్లిక్ వచ్చి కూడా అమ్మవారి కోరికలు తీసుకొని ఈసారి ఓడి బియ్యం కార్యక్రమంతో మరి సమ్మక్క సార్ జాతర గురించి మన ప్రత్యేక బస్సులు మన కేటాయిస్తారా లేకపోతే మామూలుగా వస్తారు? ఏం మామూలుగానే వస్తారు కానీ జనాలు బస్సులు కేటాయించారు, ఏం కేటాయించారు. కానీ భక్తి నుంచి ఇక్కడ అమ్మవారు ఉందని తెలుసు కాబట్టి ఆటోలలో కానీ కార్లలో కానీ బస్సులు కట్టుకొని నమ్మకం భక్తితోటి చాలామంది వస్తారు. అంతే అమ్మవారి దయ. అమ్మవారి కాళ్ళకి మొక్కుతారు. వాళ్ళకి మొక్కుకోవడం ఏమో అమ్మ చూసుకుంటుంది, వాళ్ళని అమ్మ చూస్తుంది, వాళ్ళ అమ్మని చూస్తుంది. అంతే. ఇక్కడ స్పెషల్గా ఏం పెట్టరు. మన నాగలపల్లి గ్రామంలో సమ్మక్క సారక్క జాతర నిర్ణయించడం జరిగింది. 12 తారీఖు నుంచి 15 తారీఖు వరకు జరుగుతుంది జాతర. మన పబ్లిక్ కూడా ఈ 10 సంవత్సరాలు అయింది గుడి కట్టి కూడా కొంచెం చాలా మంది కూడా పెరుగుతున్నారు. ఇక్కడ భక్తులకు ఏ కోరికలైనా ఇక్కడ జరుగుతున్నాయి. ఎప్పుడు 10 ఏళ్ళ సంది కూడా కొంచెం పెరుగుతున్నది. అమ్మ ఇక్కడ ఈ ప్రాంతాన మన సమ్మక్క సారక్క నాగలపల్లి గ్రామం నిలుచులంటే చాలా పెద్ద ఎత్తు. ఇది పబ్లిక్ కూడా చాలామంది లేడీస్ కానీ అందరికీ ఇక్కడ అమ్మవారి మొక్కులు ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడి ప్రాంతాన్ని